మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ పై దాడి ఘటనపై రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ స్పందించారు. సీఎం జగన్ కు పెద్ద ప్రమాదం తప్పిందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి జగన్ పై దాడి చాలా బాధాకరమన్నారు. ఎయిర్ గన్ తో కాల్చినట్లుగా తెలుస్తుందన్న ఎంపీ భరత్ అదృష్టవశాత్తు జగన్ కు పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. జగన్ పై దాడి ఘటనపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సరికాదన్నారు ఎంపీ భరత్. భగవంతుడు జగన్ అన్న పక్షాన ఉన్నాడు కాబట్టి ఆయనకు ప్రాణాపాయం తప్పిందన్నారు. బహుశా చంద్రబాబు దాడి చేయించి ఉంటాడని అనుకుంటున్నాను అని భరత్ అనుమానం వ్యక్తం చేశారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. మొన్న విజయవాడ నడిబొడ్డులో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి అసలు ఒకటి ఎంత బాధాకరం విచారకరం అని అంటే, ముఖ్యమంత్రి గారి పైన ఒక ఎయిర్ గన్ పెట్టి డైరెక్ట్ షాట్ చేయడము నేరుగా కనుబొమ్మ పైన తాకింది. సుమారుగా దానికి కూడా ఒక సుమారుగా 2-3 కుట్లు కూడా పడినాయి. మరి అది నిజంగా ఆ కనుబొమ్మ కిందన ఒక అంగుళం కింద తగిలితే మరి ఎంత ప్రమాదం జరిగేది. అదే ఒక కనుబొమ్మకి రైట్ సైడ్ ఇటుపక్కకు తగిలితే, ఈ కణిత పైన తగిలితే కణత పైన తగిలితే ప్రాణానికి ఎంత ప్రమాదం. ఒక్కసారి ఎవరైతే ఈ సోకాల్డ్ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నోటుకొచ్చిన మాటలు, చంద్రబాబు నాయుడు గారు పార్టీ నుంచి పనికి మాలిన వాళ్ళు నోటుకొచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది కాకుండా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మాకు మేమే చేయించుకున్నాము, మాకు అప్పుడు కోడికత్తి అయిపోయింది, ఇప్పుడు తీసుకొచ్చి రాయి పెట్టి కొట్టించుకున్నాం. అసలు ఎవరన్నా కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? ఇప్పుడు ఎయిర్ గన్ పెట్టి షాట్ చేస్తే మామూలు రాయి పెట్టి ఇసిరిన వచ్చి పక్కన ఎవరు కంటికి కనబడిపోతుంది. బిల్డింగ్ పై నుంచో లేకపోతే ఎక్కడి నుంచో కార్నర్ నుంచో ఎయిర్ గన్ పెట్టి టప్మని కొడితే అది నేరుగా వచ్చి ఇక్కడ తగిలింది. ఎవరైనా డైరెక్ట్గా కొట్టించుకునే కార్యక్రమం చేస్తారా? ప్రాణాలను ఎవరైనా రిస్క్ పెట్టుకుంటారా? నోటికి ఏమొస్తే ఏం మాట్లాడుతున్నారో కనీసం జ్ఞానం పెట్టుకోండి. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ ఆవిడ, వాళ్ళ భార్య ఏం చెప్తా ఉంది, మా ఆయనకి దోమలు కుట్టేస్తున్నాయి, దోమలతో చంపించే కార్యక్రమం చేస్తున్నాడని, దోమలతో